హాయ్ ఎవ్రీవన్, నా పేరు పవన్ కుమార్. నేను ఈ వీడియోలో ఇంద్ర మూవీ గురించి మాట్లాడదాం అనుకుంటున్నా. ఈ మూవీ నా ఫస్ట్ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్. ఏముందిరా థియేటర్లో చూడడం పెద్ద విషయం, దాని ఏదో గొప్పగా చెప్తున్నాం అనుకోవచ్చు. బట్ ఆ 2001 టైంలో మాదొక చిన్న విలేజ్, కర్నూలు దగ్గర నుంచి ఒక 40 కిలోమీటర్స్ ఒక చిన్న విలేజ్. అక్కడ ఒక 20-30 ఇండ్లకు కలిపి ఒక టీవీ ఉండడమే పెద్ద విషయం. వాళ్ళు మన ఇంట్లోకి రానిచ్చి టీవీ చూపించడం అనేది చాలా పెద్ద విషయం. అలాంటి టైంలో నాకు సినిమా చూసే అవకాశం వచ్చింది. దట్ ఆల్ బికాజ్ ఆఫ్ మై నాన్నమ్మ. కొన్నిసార్లు లైఫ్లో అన్ఎక్స్పెక్టెడ్గా హ్యాపీనెస్ దొరుకుతుంది. నాకు ఈ మూవీ చూడడం అనేది అలాంటిదే. అప్రాక్సిమేట్ మూవీ 3 అవర్స్ ఉంటుంది. ఆ 3 అవర్స్ నాకు వచ్చిన హ్యాపీనెస్ ఇప్పుడు దాకా ఏ మూవీ రీప్లేస్ కూడా చేయలేదు. ఇంద్ర మూవీ చిరంజీవి అభిమానులకే కాదు, చిరంజీవి గారికి కూడా చాలా ప్లస్ అయింది. ఇప్పుడు అంటే మనము ఒక పాండే మూవీ పెడితే హీరో లెవెల్ మారిపోద్ది అనుకుంటాం. ఆ టైంలో మాత్రం ఒక ఫ్యాక్షన్ బేస్డ్ ఒక మాస్ మసాలా మూవీ పడిందంటే ఆ లెవెల్ మారిపోయేది, ఒక హీరో లెవెల్ మారిపోయేది. ఇంద్ర మూవీ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో చిరంజీవి గారి స్థానం గురించి మాట్లాడాలంటే ఒకటే డైలాగ్ వస్తుంది: సింహాసనం మీద కూర్చునే అర్హత అక్కడ ఆ ఇంద్రుడిది, ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది. ఇంద్ర మూవీ సక్సెస్ గురించి మాట్లాడాలంటే ఆ మూవీ 100 డేస్ ఫంక్షన్ ఎలా జరిగిందంటే ఇప్పుడు జరిగే ఏ ఎలక్షన్ క్యాంపెయిన్ దాంతో పోటీకి కూడా రాలేవు. అక్కడ ఏదో డబ్బులు ఇస్తే, లేకపోతే కులం పిచ్చి చూపించుకుందామనో, మతం పిచ్చి చూపించుకుందామనో ఇలా వచ్చిన వాళ్ళు ఏం కాదు. అంతా ఫ్యాన్స్, అభిమానం అంతే, వచ్చి దాన్ని ఫీల్ అవ్వాలంతే. చాలా పెద్ద ఫంక్షన్ జరిగింది ఘరానా మొగుడు అని అనుకున్నాం. ఆ ఫంక్షన్లో వచ్చేటువంటి అనిల్ కపూర్ ఏమన్నాడంటే, ఇంతమంది వచ్చింది నీకోసం అన్నాడు. అవును, ఓ మై గాడ్, ఇలాంటి ఆదరణ, ఇలాంటి ప్రేమ ఎక్కడ ఉండదే అన్నాడు. అది మాకే ఉంటుంది అన్నాను. క్యారెక్టర్ బేస్డ్ సినిమాలు తీయడము, కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు తీయడం ఇలాంటివి తీసినప్పుడు ఒక హీరోకి మంచి పేరు వస్తుంది. బట్ కొన్ని రోల్స్ పడతాయి వాళ్ళ లైఫ్లో. ఆ రోల్స్ ఎలాంటివి అంటే వాళ్ళని జనాలకి చాలా దగ్గర చేస్తాయి. ఎందుకంటే వాళ్ళకి, ఆ హీరోకి, ఆ జనంకి మధ్యన ఒక విడదీయలేని బంధం ఏర్పడుతుంది. అప్పుడు స్టార్ట్ అయ్యిద్ది డైహార్డ్ ఫ్యానిజం అనేది. అప్పటిదాకా సినిమాలో హీరో నేమ్ మీద సాంగ్ వచ్చిందో లేదో నాకు తెలీదు. ఐ థింక్ ఇంద్ర టైటిల్ ట్రాక్ అనేది ఫస్ట్ టైం అనుకుంటా. అది ఇప్పటికిన్నా చిన్న గూస్ బంప్ మూమెంట్ వస్తాయి మనకి. మూవీ స్టార్ట్ అయితే ఫస్ట్ టైటిల్ ఏం పడదు, ఒక బ్యాక్ స్టోరీ రన్ అవుతుంది. వాళ్ళ తాత వాళ్ళ జనరేషన్ ఇలా చనిపోయారు, వాళ్ళ నాన్న వాళ్ళ జనరేషన్ ఇలా చనిపోయారు. చివరికి ఆ వంశంలో మిగిలేదు ఒక్కడే, ఇంద్రసేనారెడ్డి. ఆ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ సీన్ ఎలా ఉంటుందంటే, తెలంగాణ శకుంతల అందరూ చనిపోయి ఇప్పుడు ఈ కుర్చీలో కూర్చోడానికి ఒక మొగాలు లేడు అన్నప్పుడు ఆ మణి శర్మ బీజిఎం ఇస్తాడు. ఆ టైంకి వన్ ఆఫ్ ద బెస్ట్ మాస్ సీన్ అది. సీన్ ఫ్రమ్ ఇంద్ర, చిన్నప్పటిది సీన్ ఉంటుంది కదా, లైక్ ఇంద్రసేనారెడ్డి అని ఇంట్రొడక్షన్ వస్తుంది. సో దట్స్ అ ఫేవరెట్ సీన్. ఆ బ్యాగ్ ఇసిరేసి చేతిలో కత్తి పట్టుకొని వచ్చి పైకి వచ్చి తొడగొడితే ఒక మెరుపు వస్తుంది. ఆ మెరుపులనే చిరంజీవి గారి పేరు వస్తుంది. ఆ సీన్లో ఉన్న చిరంజీవి కాకపోయినా ఆ చిన్నప్పుడు చిరంజీవి క్యారెక్టర్ని చూసే జనాలకు సగం కడుపు నిండిపోయి ఉంటుంది. ఆ రేంజ్లో ఉంటుంది ఆ సీను. వారణాసి బ్యాక్డ్రాప్లో మూవీ స్టార్ట్ అయిపోద్ది. స్టార్టింగ్ ప్రకాష్ రాజు, సోనాలి బింద్రా వీళ్ళ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తాడు. తర్వాత చిరంజీవి ఎంట్రీ ఉంటుంది. చాలా సింపుల్గానే ఉంటుంది. ఎందుకబ్బా అనుకున్నా. దాచాం కుప్పలు కుప్పలుగా ఉన్నాయి సినిమాలు. ముత్యాలహారం ఏదో మంచి మొగుడు దొరకాలనే కాన్సెప్ట్ కోసమే కాకుండా చిరంజీవికి, ప్రకాష్ రాజుకి, రాయలసీమకున్న సంబంధానికి ఒక స్టోరీ బిల్డ్ చేస్తుంది. ఆ ముత్యాలహారం చిరంజీవి గారికి రావడం వల్ల సోనాలి బింద్రే వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళడం వల్ల ప్రకాష్ రాజు అక్కడ అటాక్ చేపిస్తాడు. అటాక్ చేసిన తర్వాత తెలుస్తుంది ఇంద్రసేనారెడ్డి కాశీలో ఉన్నాడని చెప్పేసి. ప్రకాష్ రాజు చిరంజీవి కలిసినప్పుడు
గల్లు గల్లుమన్ సాంగ్ బీజిఎం వస్తుంది. గల్లు గల్లుమన్ సాంగ్ సెకండ్ హాఫ్లో 2 times యూజ్ చేస్తాడు. ఒకటి ఫస్ట్ వాన పడడం కోసం యూజ్ చేస్తాడు, సెకండ్ టైము ఆ రిజర్వాయర్లు స్టార్ట్ కావాలని చెప్పేసి. ఆ స్టార్ట్ కావడానికి ప్రకాష్ రాజు హెల్ప్ చేస్తాడు, చిరంజీవి దానికోసం కష్టపడతాడు. ఇదేంటి బావా పగోడికి దండం పెడతావు? ఈయన పగవాడు కాదురా, నీలాంటి వాడికి అందరి వాడు, అర్థం కానివాడు. నా కూతురు కాశీలు కాదు, సాక్షాత్ కాశీ విశ్వనాథుని పాదాల దగ్గరుదని ఇప్పుడే తెలుసుకున్నాను. సినిమాలో సాంగ్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ వచ్చే సాంగ్ బొమ్మం బోలే సాంగ్. ఇది కాసే విశిష్టతను తెలుపుతుంది. ఇలాంటి సాంగ్ చిరంజీవి కెరీర్లో ఇంకోటి అంటే యమహా నగరి కలకత్తాపురి. అది కలకత్తా సిటీ విశిష్టం అంటే దానికి రిలేటెడ్ అంతా సాంగ్లో ఉంటుంది. ఈ 2 సాంగ్స్కి వేరే ఫ్యాన్ బేస్ ఉంటుంది, కల్ట్ సాంగ్స్ 2. బొంబం బోలే సాంగ్లో చిరంజీవి ఒక బాడీ మూమెంట్ స్టెప్ ఉంటుంది. ఈ సాంగ్ తర్వాత మూవీ కొద్దిగా కామెడీ ట్రాక్లో వెళ్తుంది. ఈ కామెడీ ట్రాక్ ఎండ్ అయ్యే టైంకి మనకి ఇంకో సాంగ్ వస్తుంది, అదే రాధే గోవింద. ఆ సాంగ్లో ఒక డబుల్ కలర్ షర్ట్స్ ఉంటాయి, అన్నీ ఎల్లో వైట్, స్కై బ్లూ వైట్ అట్లా. ఆ షర్ట్స్ అప్పుడు చాలా ఫేమస్ అండి. ఆ రోడ్ల మీద బట్టలు అమ్మేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే మొత్తం అవే డిస్ప్లే చేసేది. ఆ టైంలో ఎట్లా సేల్ అయినాయంటే మా ఊళ్ళలో కూడా షర్ట్లు వేసుకొని తిరిగేటోళ్ళు, బాగా ఫేమస్ అయ్యాయి ఆ టైంలో షర్ట్స్. ఫస్ట్ హాఫ్లో ఇంకో మేజర్ సీన్ అంటే షౌకత్ అలీ ఖాన్ది. వాళ్ళ మేనల్ని కొడుతుంటే పోయి తప్పు వాంది కాదు అని పెంచి నాదని చెప్పేసి నన్ను కొట్టండి అని చెప్పేసి కొట్టించుకుంటాడు. కొట్టించుకున్న తర్వాత అదంతా అయిపోయాక ఒకసారి బ్యాక్ తిరిగి ఒక డైలాగ్ చెప్తాడు. ఆ డైలాగ్ అప్పట్లో ఫస్ట్ హాఫ్కి మేజర్ హైలైట్. ఆ డైలాగు ఇట్లా నార్మల్గా ఉన్నదాన్ని ఇట్లా స్పార్క్ లాగా వస్తుంది. అది తప్పు నా వైపు ఉండిపోయింది కాబట్టి తలంచుకెళ్తున్నాను, లేకపోతే ఇక్కడి నుంచి తలలు తీసుకెళ్లేవాడిని. నెక్స్ట్ ఆర్తిఆర్ వాళ్ళ ఎంట్రీ ఉంటుంది. తన ఎంట్రీని చాలా బాగా ప్లాన్ చేశారు. సపరేట్ ఒక బీజిఎం ఉంటుంది ఆ ఎంట్రీకి. ప్లస్ నరసింహ సినిమాలో రమ్యకృష్ణ గారికి ఎలాంటి రోల్ దొరికిందో ఈ మూవీలో అంత స్పేస్ ఉన్న క్యారెక్టర్ దొరికింది ఆర్తిఆర్ వాళ్ళకి. ఆర్తిఆర్ వాళ్ళు వచ్చి శివాజీ ప్లస్ చిరంజీవి మైన కూడా పెళ్ళిని చెడగొట్టేసి అక్కడ రివీల్ చేస్తుంది ఇంద్రసేన రెడ్డి క్యారెక్టర్ని. ఎట్లా అంటే, నేను ఇంత మాట్లాడుతున్నా ఈ శంకర్ నారాయణ కాదు ఇంద్రసేన రెడ్డి ఎందుకు నోరు మెదపట్లేదో మీరే అడిగి తెలుసుకోండి అని చెప్పేసి వెళ్ళిపోతుంది. మందిని వట్టి చేతులతో మట్టి కరిపించగల ఈ శంకర్ నారాయణ, సారీ ఈ ఇంద్రసేన రెడ్డి. యాక్చువల్లీ ఆర్తిఆర్ వాళ్ళు ఈ సినిమాలో విలన్ కాదు. అప్పుడు సీమ కోసం అని చెప్పి రిజర్వాయర్ కట్టిద్దామన్నప్పుడు తనని పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఒప్పుకుంటాడు. ఒప్పుకొని పెళ్ళి జరిగే టైంకి వాళ్ళ అన్నలో చిరంజీవి గారి మీద అటాక్ చేపిస్తారు. ఆ టైంలో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చనిపోతుంది. ఆ కోపంలో అందరిని చంపుకుంటా కళ్యాణ మండపానికి వెళ్తాడు. అప్పుడు ఆర్తిఆర్ వాళ్ళు దాన్ని చూసి తప్పుగా అనుకుంటుంది, నా ఫ్యామిలీని మొత్తం చంపేసిండు అని చెప్పేసి. ఆ పెళ్ళి అక్కడికి ఆగిపోతుంది. ఆ పెళ్ళి ఎలా ఆగిపోయిందో అదే సిచ్యువేషన్ని ఇక్కడ క్రియేట్ చేస్తుంది. ఇక్కడ చిరంజీవి మేనకోడలు శివాజీ పెళ్ళిని ఆపేయడానికి చేస్తుంది. తన పర్సనల్ రివెంజ్ తప్పించి ఈ సీమ దీనికేమీ ఇది ఉండదు. తనకి వెళ్ళబట్టి ఇంకా ఫ్లాష్ బ్యాక్ గురించి చెప్తాడు. మేబీ భాష సినిమాకి ఉన్నంత స్ట్రాంగ్ కనెక్షన్ ఉంటుంది ఫస్ట్ హాఫ్కి సెకండ్ హాఫ్కి. అంటే ఆ ఎలివేషను ఆ సిచ్యువేషను అన్నీ బాగా సెట్ అవుతాయి. నెక్స్ట్ ఇంకా స్టోరీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోతుంది. ఫ్లాష్ బ్యాక్లో ఈ వర్షం పడడము ఇదంతా అయిపోద్ది. అక్కడ విలన్ కొడుకుని కాపాడిండు అని చెప్పేసి అక్కడ మనకు ఒక మేజర్ సీన్ పడుతుంది. విలన్ కొడుకుని కాపాడితే వాడు చంపేసుకొని ఇంద్రసేన ఇంటి ముందర పెట్టండి అని చెప్పేసి పంపించేస్తాడు. ఆ శవం తీసుకొచ్చి అక్కడ సమాధి కట్టి తులసి చెట్టు నాటిన తర్వాత మనకి ఆ డైలాగ్ తెలుసు కదా, అప్పట్లో ఒక 2 తెలుగు రాష్ట్రాలని ఇట్లా ఊపేసిన డైలాగ్ అది. Chiranjeevi sir is my favorite hero in the 90s. I have not watched Tamil movies as much. Maybe I would have been inspired by that also.
ನಂಗೆ ತಮಿಳ್ ಬರೋದಿಲ್ಲ ಇಲ್ಲಿವರೆಗೂ. ಬಟ್ ದ ಕೈಂಡ್ ಆಫ್ ಮೂವೀಸ್ ದಟ್ ದೇ ಡಿಡ್ was truly heroic, over the top heroic stuff, which told you that, you know, they laced these scenes, these elevation scenes throughout the movie, and they literally made movies to show you those elevation scenes. They had a proper story, but they had these elements throughout. సీమలో వర్షాలు పడట్లేదని చెప్పేసి సీమలో డ్యామ్ కడితేనే సీమ బాగుపడుతుందని చెప్పి డ్యామ్ పర్మిషన్ కోసం పోతారు. ఆ డ్యామ్ ఆల్రెడీ పర్మిషన్, అప్పుడు ప్రకాష్ రాజ్ ఉంటాడు అక్కడ, ఆయన కలెక్టర్. ఆ డ్యామ్ పర్మిషన్ ఉంది కానీ అక్కడ కట్టడానికి విలన్సీ పొలాలు ఉంటాయి, వాళ్ళు ఎవరు అనుమతించట్లేదని చెప్తారు. ఆ విలన్స్ పొలాలకి పరిహారంగా నా పొలం ఇస్తా అని చెప్పేసి ఆయనకున్న అన్ని ఆస్తుల్లో విలన్స్కి రాసిచ్చేసి మళ్ళీ ఆర్తి వాళ్ళకి కండిషన్ పెడుతుంది, నన్ను పెళ్లి చేసుకోవాలని చెప్పేసి. దానికి కూడా ఒప్పుకొని ఈ డ్యామ్ పూర్తయిన తర్వాత చేసుకుంటా అని చెప్పేసి వెళ్ళిపోతాడు. అక్కడ వెళ్ళిపోయిన తర్వాత గల్లు గల్లు మన సాంగ్కి ఇంకొక వెర్షన్ ఉంటుంది, అదంట్లో లిరిక్స్ చాలా బాగుంటాయి. ఒక్కసారి వెళ్ళి వినండి ఆ లిరిక్స్. ఇంకా ఫ్లాష్ బ్యాక్ ప్లస్ అక్కడ కాశీ స్టోరీ అయిపోయిన తర్వాత చిరంజీవి మళ్ళీ వాళ్ళ మేనకోళ్ళ కోసం అని చెప్పేసి సీమకి రిటర్న్ వస్తాడు. రిటర్న్ వచ్చిన తర్వాత అక్కడ కొన్ని రీఎంట్రీ సీన్లు కొన్ని బాగుంటాయి, డైలాగ్స్ ప్లస్ సీన్స్ బాగుంటాయి. ఇదంతా అయిపోయిన తర్వాత క్లైమాక్స్ ఫైట్ ఉంటుంది. క్లైమాక్స్ ఫైట్ అయిపోయిన తర్వాత అంతమంది జనాల్లో ఒక సీన్ షూట్ చేశారు. మేబీ అంతకుముందు అంతమంది జనాల మధ్యన షూట్ చేసినలా తెలియదు. చాలా బాగుంటుంది ఆ క్లైమాక్స్ సీన్. అప్పుడు వస్తుంది బాన్ ఫర్ ద పీపుల్ అని చెప్పేసి. యాక్చువల్గా అక్కడ బాన్ ఫర్ ద ఫ్యాన్స్ అని రావాల్సింది. ఫస్ట్ హాఫ్లో ఒక హైలైట్ సాంగ్ గురించి డిస్కస్ చేయడం మర్చిపోయా, దాయి దాయి దమ్మ సాంగ్. ఆ సాంగ్లో చిరంజీవి వీణ మూమెంట్ ఉంటుంది, వీణ స్టెప్. ఆ స్టెప్ ఇప్పటికైనా కానీ ట్రెండింగ్లోనే ఉంది. ఏదో ఒక షోలో ఎక్కడో ఒక దగ్గర యూజ్ చేస్తూనే ఉంటారు. ఆ సాంగ్ ఇప్పటికీ చాలా మందికి ఫేవరెట్ సాంగే. ప్రజెంట్ జనరేషన్లో మేబీ జీరో జనరల్ నాలెడ్జ్ ఉన్నోడు ఉంటాడేమోలే కానీ సాంగ్ తెలియనోడు మాత్రం ఉన్నాడు. చిరంజీవి సీమాలో ఉన్నప్పుడు కొన్ని స్టిల్స్ ఉంటాయి. ఆ స్టిల్స్ అప్పుడు చిన్నప్పుడు గ్రీటింగ్ కార్డ్స్ వచ్చేటివి. గ్రీటింగ్ కార్డ్స్ ఒకటే కాదు, ఆ టైంలో కర్నూలులో కొన్ని ఆటోలు చూస్తే చిరంజీవి ఏమనిపించేది, అంతమంది వెనక ఆటోలు వేసుకొని ఆటోలకు వెనక ఆ ఇందస్ను పోస్టర్ వేసుకొని తిరిగేటోళ్ళు. ఇంద్ర ప్లస్ ఠాగూరు చాలా సెన్సేషన్ క్రియేట్ చేసినాయి. మణి శర్మ అప్పట్లో హీరోస్ అందరికీ చాలా చాట్ బస్టర్స్ ఇచ్చిండు. బట్ ఈ మూవీ ఆల్బమ్ చాలా స్పెషల్. ఒకే ఆల్బంలో చాలా జోనర్స్ ట్రై చేసిండు. డివోషనల్, మాస్ ప్లస్ డూయట్ సాంగ్స్ 4 ఉంటాయి. 4 చాట్ బస్టర్సే ప్లస్ గల్లు గల్లు మన సాంగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇన్ కేస్ ఫుల్ చూసిన వాళ్ళు ఉంటే ఇట్లా చాలా పెద్ద థ్యాంక్స్.